మనకు రెండవ ఆరాధన కూడా ఉంది కనుక సంక్షిప్త సమాచారం అంటే దేవునిని గురించిన వర్తమానము, దేవుని ఎదుట మనము ఎలా ఉండాలి, అసలు దేవుని ప్రణాళిక ఏంటి, ఈ రోజున కొన్ని మాటలను మీకు ముందు నేను ఉంచాలి. చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త మరి మనం చదువుకుంటే 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నాజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిను. దేవుని చేత పంపబడిన మరియా. ఎవరు వచ్చారు అక్కడికి? గాబ్రియేలును దూత వచ్చాడు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నాయనా, ఈ సమయం నీది, ఈ దినము మాకు ఇచ్చారు. ఈ దినము లేని వారెందరో, కానీ మీరైతే మీ ఆత్మ ద్వారా నన్ను మమ్మల్ని అభిషేకించి మీతో కూడా మేము ఆనందించడానికి మా మధ్యన మీరు ఉన్నందుకు వందనాలు. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలు దీవించండి. మేము ఆశిస్తున్నట్లు నారాయణరాజుపేట మారాలి, అలాగే తామరం గ్రామం నజరేయుడిని యేసు నామమునకు అప్పగిస్తున్నాము. మారాలి ప్రతి కుటుంబం, జరుగుతున్న ప్రతి కోటాని మీ ఆధీనంలో. కన్నూరుపల్లి మారాలి, రాజపల్లి మారాలి, రాజపల్లి జంక్షన్ మారాలి. మా ముందు ఎంతో పని మీరు ఇచ్చారు. కోత విస్తారము, మేమందరము నీ వరములో పనివారము. మాకు జ్ఞానము, ఆలోచన మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్లు లూకాసు వార్త ఒక వివరణాత్మకమైన లూకా భక్తుడు రాశాడు. ఎంత చరిత్ర అందులో ఉంటుందో. మత్తయి గారు రాశాడు, స్వానుభవం రాశాడు. ఆయన శిష్యుడు కనుక. ఈయన కూడా శిష్యుడే, కానీ ఈయన వైద్యుడై ఉన్నందున పౌలు గారిని ఆది అపోస్తలులు కడమ అపోస్తలను అనుసరించి తన అనుభవాన్ని ఒక సువార్తగా రాశాడు. రాసిన దానిలో ఏం చెప్తున్నాడు చూడండి, చక్కని మాట. 6వ నెలలో అంటే నాజరేత్ అనే గ్రామంలో జరిగిన సందర్భం లేక సంఘటన. నాజరేత్ అనే దాని మీద ఎందుకు పేరు తీసుకొచ్చాడు అంటే, మరి యూదులు చెరలోనికి పోయినప్పుడు అషూరు దేశానికి పోయారు, బాబిలోను దేశానికి పోయారు. ఈ లోపల రోమావారు వచ్చిన తర్వాత రోమావారితో ఈ పరిపాలన అనేది క్లోజ్ అయిపోయింది. ఆ రోమా వారి యొక్క కాలంలోనే ప్రభులు వారు సువార్తను ప్రారంభించడానికి రాజులు ఉండరు, రాజ్యాలు ఉండవు, యుద్ధాలు ఉండవు, అంత శాంతి సమాధానంతో దేశం లోకం ఉంటుందని ఆయన చెప్పాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే అషూరు దేశంలో లేక బాబిలోను నుంచి చెరకపోయిన ఈ యోధ జనమంతా యోదయ దేశంలోనికి ఎవరికి నచ్చిన ప్రాంతానికి వారు వచ్చారు. వచ్చి ఏం చేశారే అంటే, గలిలయ ప్రాంతంలో, ఎక్కడమ్మా, నాజరేత్ అనే ఊరిలో మత్తాను తన కుమారుడిని యోసేపును, తన కుమారుడైన యాకోబును తీసుకుని అక్కడ నివాసం ఉండడానికి వెళ్ళిన తర్వాత యోసేపు అనే కుమారుడును కలిగి వారు నాజరేతు వారై ఉన్నారు. అలాగనే జకరియా వంశంలో మరి ఎలిజబెత్ తర్వాత జకరియా, ఇదిగో మనం చెప్పుకుంటున్న కన్యక మరియమ్మ కూడా నాజరేతు ఊరి వారే. అక్కడ ఉన్నప్పుడు అంటే ఉభయ కుటుంబాల వారు ప్రదానం చేశారు. యవనస్తుడైన రాజవంశకుడైన యోసేపుకును అహరోను సంతతి అనగా లేవి వంశానికి చెందిన మరియ వివాహము చేయాలని వారు నిశ్చితార్థం చేసుకున్నారంటే ప్రదానం చేసుకున్నారు. నిశ్చితార్థం వేరు, ప్రదానం వేరు. యోధ మత ప్రకారము నిశ్చితార్థం అనేది టోటల్లీ పెండ్లితో సమానమై ఉన్నది. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక సందర్భం ఉంది. ఏమైనదంటే, మన బిడ్డలకు నడవవలసిన త్రోవను నేర్పాలి. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చదువుతాం. నడవవలసిన త్రోవలో మన బిడ్డలను నేర్పాలి. ప్రార్థనకు వెళ్ళడం నేర్పాలి, ప్రార్థన చేయడం నేర్పాలి. ప్రార్థన అనే బైబిల్ అనే గ్రంథాన్ని చదవడం, అందులో లేఖనాలను కంటత పట్టడం, లేక దేవుని పని, దేవుని మందిరం, దేవుని యొక్క విలువను మన పిల్లలకు మనము చెప్పేవారికి ఉండాలి. ఆ క్రమంలో ఈ కన్యక మరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి దేవుని దగ్గర నుండి వర్తమానము భూమి మీదకు మరియకు ఇవ్వబడింది. ప్రియులారా, మనం చదువుకుంటాము, గాబ్రియేలు గారితో కొందరు దూతలు ఉన్నారు. వారి పేర్లను మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. ఏం పేర్లమ్మా? ఎంతమంది ఉన్నారు చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఎంతమంది దూతలు ఉన్నారు? ప్రకటన గ్రంథంలో ఎంతమంది దూతలు ఉన్నారు అంటే 7 పాత్రలు, 7 దూతలు,
మొదటి దూత, ఆయన పాత్ర అని చెప్తారు కదా. అవునమ్మా, విన్నారు ఎప్పుడైనా? ఆ దూతల పేర్లు నేను చదువుతున్నాను, రాసుకోగలిగితే రాసుకోండి, వినేవాళ్ళుంటే విని గ్రహించండి. మళ్ళీ అడుగుతాను. వచ్చే ఆదివారం మత్తయి సువార్తలో 2 అధ్యాయాలు, లూకాసు సువార్తలో 2 అధ్యాయాల మీద క్విజ్ పోటీ ఉంటుంది. క్విజ్ బహుశా ఇందులో ఒక 10, అందులో 10, ఒక 20 ఎలాగ ఇటు ఏ ఇటు బి, లేకపోతే ఇటు ఏ ఇటు బి అనుకుని గ్రూపుకి విభజించి అడుగుతాం. అదే ఎవరు చెబితే వారి పేరు రాసుకుని, వారు ఎవరు ఎక్కువ చెబితే 1, 2, 3 ఏమంటారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఉంటాయి. కాబట్టి రాసుకోండి. మొదటి యొక్క దూత గారి పేరు ఎవరు? ఈ దూతలు ఉత్త దూతలు కాదు, వీళ్ళు కెరూబులు. ఎవరై ఉన్నారు వీళ్ళు? కెరూబులు అయి ఉన్నారు. మొదటి కెరూబు యొక్క దూత అనే పేరు ఉరియల్. సపోర్ట్ చేసేవాడు, తోడుగా ఉండేవాడు, అలాగే మనుషులతో ఉండి నడిపించేవాడు, దుఃఖంలో శ్రమలో ఉన్న వారిని బలపరిచేవాడిగా ఉరియల్. సెకండ్ రఫాయేలు, ఈయన ఉత్తరవాది, అంటే తండ్రి ఉత్తరవాది. రఘుయేలు, మన పక్షముగా నిలబడేవాడు. మిఖాయేలు, యుద్ధము, అంటే దానియేలు గ్రంథం మనం చెప్తాం కదా, 2:12 ఉన్నటువంటి ఆ యుద్ధం చేశాడు. పారసీకుల అధిపతి అయిన అపవాదితో గాబ్రియేలు గారిని అడ్డుకుంటే మిఖాయేలు వచ్చి యుద్ధం చేశాడు. అలాగే గాబ్రియేలు, ఈయన శుభవర్తమానము భూమి మీదకు తెచ్చేవాడు. సమిక్వియేలు, ఆరాధన చేసేవాడు అనమాట, వర్షిప్ నడిపించే దూత అనమాట. సమిక్వియేలు. ఒత్తుక సమిక్వియేలు, ఆరాధన చేసేవాడు అన్నమాట. అలాగనే జెర్మియేలు, 7వ దూత పేరు జెర్మియేలు, క్రియలకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. ఈ 7 దూతలు ఆల్రెడీ మీరు రాసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఉంది. ఈరోజు ఈ 7గురిలో భూమి మీదకి శుభవర్తమానమును తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఆయన వస్తూనే మీకు ఒక మాట చెప్తాను. నేను దేవుని సముఖం ముందు నిలబడు ప్రధాన దూతను గాబ్రియేలును నేను చెప్తే నమ్మవేంటయ్యా, నా మాట నువ్వు నమ్మవా అన్నాడు. ఎవరితో అన్నాడు ఈ మాట? జకరియతో అన్నాడు. ఎందుకంటే ఆయన అనడం తప్పులేదు. ఇప్పుడు రవికి నిలబడి, రవి ఈసారి నీకు పాప పడుతుంది అన్నాను అనుకో, నమ్ముతాడు. ఎందుకు? కుర్రాడు కాబట్టి, అంతే కదా. రతనరాజు ఈసారి నీకు కూతురు పుట్టింది అన్నాను అనుకోండి, సాధ్యమా? ఎందుకని? ఆల్రెడీ ఆయన కూని చేయించుకున్నాడు కదా. కూని అంటే అమ్మాయి కానీ. దేవునికి స్తోత్రం కలిగినగా, హల్లెలూయా. అలాగనే దేవుని కృప మనతో కూడా ఉంటుంది. కాబట్టి ఆయన నేను ముసలాను కదా అనుకుంటే నువ్వు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? నీ వయసుతో పనేంటి? అబ్రహాముకి రాళ్ళ వలన బిడ్డలను పుట్టించగలడని తెలుసు కదా. సరే, నువ్వు అవిశ్వాస ఫలితము మోగుతానం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చారు? అదే వంశంలో మరియమ్మ గారి దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా. అసలు దయాప్రాప్తులంటే ఎవరు? దయాప్రాప్తులంటే ఎవరైనా అడిగామనుకోండి, ఎవరికి తోసింది వారు కరెక్ట్ పరిస్థితి. అంటే దయాప్రాప్తురాలా. ఎందుకంటే ఆ దినాలలో చాలా మంది కన్యకలు ఉన్నారు. ప్రతి కన్య మంచి భర్తను కలిగి ఉండాలనుకుంటారు, అలాగే మంచి బిడ్డలను కలిగి ఉండాలి. మరి యేసు ప్రభులు వారు కన్య గర్భంలో పుడతాడని 700 సంవత్సరాలకు పూర్వమే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారునికి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టునని ప్రతి స్థలంలో ప్రకటిస్తున్నప్పుడు ఆనాటి కన్యకలు అనబడిన వారు నిజంగా పుట్టేదేదో నా కడుపును పుడితే బాగుండని అనుకుని ఉండరా? ఏమ్మా, అనుకుని ఉండరా? ఎందుకు అనుకోరు? అనుకుంటారు. కానీ ఈ అవకాశము ఇదిగో కన్యకగా ఉన్న మరియమ్మకు దేవుడు వర్తమానం పంపి ఏమని బయలుపరుస్తా ఉన్నాడమ్మా? మీరు చదివితే స్పష్టంగా తెలుస్తుంది. దయాప్రాప్తురాల నీకు అంటే దేవునికి తన్ను తాను సరెండర్, అంటే లోబడిన జీవితము, దేవునికి మాత్రమే
లోబడి లేక లొంగడం. దేవునికి మాత్రమే ఆమె హృదయానికి అవకాశం ఇచ్చి, అందుకని ఫైనల్ ఏంటో చూడండి, అంతా వింటది, నేనేమై ఉన్నానో చెప్పింది, దానికి జవాబు వచ్చింది. ఫైనల్ ఏమంటారు? మరియమ్మ గారు. అందుకని మీరు మరి అనకూడదు, మరియమ్మ గారు. మరి ఆమె యొక్క స్థితి అలా ఉంది. ఏమో, నేను ప్రభు దాసురాలను, ఆయన చిత్తము నా పట్ల, అంటే నీ మాట చొప్పున ఆయన చిత్తము నా పట్ల జరుగును గాక. అంటే దాని అర్థం ఏంటి? అంతే. ఆ ఒక్క మాటను బట్టి గాబ్రియేల్ అను దూత ఆమె యొద్ద ఆమెను బలపరిచి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏం చెప్పాడు తెలుసు? అక్కడ ఒక మాట గమనించాలి. నువ్వు భయపడద్దు, ఇది అద్భుతం ఎలా తెలుసా నీకు? మన దేవునికి ఆశ్చర్యకరుడు పేరు కదా. నీ సమీప బంధువురాలైన, ఇది 6వ మాసం, ఆవిడ నీళ్లు పోసుకుందమ్మా. ఆశ్చర్యం ఇచ్చింది. 65 ఇయర్స్ అంటే 65 సంవత్సరాలు లెబో ఆమెకి. 65, జకరియా గారికి 70 ఉంటాయి అనుకున్నాం. ఆయన సేవ దినాలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, అంటే ఆమె పట్ల దేవుడు తన కార్యాన్ని చేసినప్పుడు ఇది ఎలా సాధ్యమంటే, ఒక వృద్ధురాలు గర్భము ధరించడము ఆశ్చర్యం కదా, ప్రభు కార్యం కదా. అలాగనే నీ విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఆ శక్తి నిన్ను ఆవరించినప్పుడు నువ్వు గర్భము ధరిస్తావు. ఆయనకు పుట్టబోవు శిశువుకు నువ్వు యేసు అని పేరు కూడా పెడతావు. ముందే చెప్పేశాడు. ఆయన యేసేపు మరియల కుమారుడు కాదు, సర్వోన్నతుని దేవుని కుమారుడని మాత్రమే పిలువబడతాడు. ఎవరి కుమారుడమ్మా? సర్వోన్నతమైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ఆయనే మారి మానవుల మార్పు కోరి నీ గర్భమున, దీనికి సరి అయినదిగా ఎఫెసీ మొదటి అధ్యాయం 4 నుంచి చదివితే, దేవుని ప్రణాళికలో మనము అపరాధములు పాపులమును అది మరణానికి సమీపముగా ఉంటే ఆ అపరాధ భావం అనేది మనలో నుండి తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభులు వారిగా ఆయన లోకంలోనికి మరియమ్మ గారికి స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గాబ్రియేల్ గారు ఎక్కడి నుంచి వచ్చారంటే 2 times మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో యేసేపును బలపరచడానికి వచ్చాడు. లూకాసు వార్తలో పరలోక మర్మమును మరియమ్మ గారికి చెప్పడానికి వచ్చాడు. అసలు ఫస్ట్ సువార్త ఎవరికి ప్రకటించబడింది? మొదట సువార్త ఎవరికి ప్రకటించబడింది? పరలోక సువార్త మరియమ్మ గారికే, జకరియా గారికి. అందుకని 2 అధ్యాయాలలో మీకు ఉంటుంది. మరి ముందు సువార్త ఎవరికి ప్రకటించబడింది అంటే మరియమ్మ గారు కాదు, జకరియా గారికి సువార్త ప్రకటించు. ఎందుకంటే మరి 6 నెలలు గ్యాప్ వచ్చింది కదా, ఆయన చెప్పాడు కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మనందున నువ్వు మాట్లాడలేవు. కానీ నువ్వు మాట్లాడే సమయం దేవుడు ఇస్తాడు. అది ఎప్పుడు తెలుసా? పేరు పెట్టేటప్పుడు. ప్రజలందరూ వారి వారి నిర్ణయాలు చెప్తా ఉంటారు. అక్కడికి అడిగారు, యోహానా, పలక మీద రాస్తే, యోహానా ఈ పేరు గలవారు ఎవరు నీ వంశంలో లేరే అంటే, ఆ పాతది అనే దాన్ని కొట్టివేయడానికి, పాతది అనేది నీలో నుండి తీసివేయడానికి, మైల వస్త్రాలతో ఉన్న ప్రతి మనిషి దేవుని వాక్య ఉదకములు కడిగి ప్రశస్త రక్తవర్ణములు ధరింపు చేయడానికి యేసు ప్రభులు వారి లోకానికి వస్తున్నాడు. అది నీ గర్భమున. ఇది ఒక మర్మముతో కూడింది. దీనిని అవమానముగా కానీ, ఇది ఒకవేళ తేలిక కానీ నువ్వు ఎంచకూడదని తనకు చెప్పవలసిన మాటలన్నీ పరలోకపు తండ్రి యొక్క చిత్తము నెరవేరాలి అంటే నీ అంగీకారము కావాలి. వెంటనే దేశ్, నేను ప్రభు దాసురాలను కదా, నేను ప్రభుకే దాసురాలను. లోకం నన్నేమనుకుంటేమి, ఆయన ఈ లోకములోనికి రావడానికి నేను సాధనమైతే, నేను ఒకవేళ నా రక్త మాంసములు కావలసి వస్తే నేను ఇదిగో సిద్ధంగా ఉన్నాను, నీ మాట ప్రకారం నాకు. ఆ లోబడిన ఆ జీవితము మన పిల్లలందరి హృదయాలలో. అంటే మళ్ళీ యేసయ్య అలాగే శిశువుగా వస్తాడని కాదు, ఆమె గర్భమును ధరించి లోకానికి పరిచయం చేసింది. మరి ఇప్పుడున్న వారు ఏం చేయాలి? హృదయాన్ని ఆయనను అంగీకరించి లోకమంతటికి మీరు నిలబడి సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు ఆయనకి నీ గర్భం కాదు కావాల్సింది, నీ హృదయం కావాలి. నీ హృదయ పరివర్తన కావాలి. హృదయంలో ఆయన ఉండడానికి నెలవైన స్థలము అంటే పరిశుద్ధతను, సమర్పణ,
మంచి సాక్షి జీవితాన్ని నువ్వు కలిగినప్పుడు, నువ్వు నిలబడితే నీలో ఉన్న ఆత్మదేవుడే మాట్లాడేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ నెలలో అంటే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనునని యెషయా ప్రవచనం మరి లూకాసు వార్తలో నెరవేర్పు జరుగుతుందని, ఆయనే మన కొరకు లోకంలోనికి వచ్చేవాడిగా ఉన్నాడని మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని పిల్లలారు, ఒక చిన్న మాట నేను మీకు చెప్పాలని ఆశ కలుగున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 10వ వచనం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పోయి మీ పాదముల కంటిన దులుపమని చెప్పాడు ప్రభులు వారు. చాలన్నా, ఎందుకు ఈ మాట ఆయన మనకు బయలుపరిచాడంటే, నీవు చెప్పేది ఏదో వారికి అంగీకారముగా ఉండులాగున మీ సంభాషణ రుచిగా ఉండాలి. రుచిగా అంటే వినసొంపుగాను, లేఖనములను గ్రహించే సామర్థ్యం వారికి లేకపోయినా నువ్వు చెప్పేదా ఇది నిజము. మీరు చూడండి, యేసయ్య పుట్టాడంటమ్మా, యేసయ్య కన్యక పుట్టాడంటమ్మా, యేసయ్య బెత్లెహేములో పుట్టాడంట అన్నారనుకోండి, అది తప్పు. యేసయ్య పుట్టాడు, యేసయ్య నిజమైన దేవుడు, నీ నా పాపములు క్షమించేవాడని స్పష్టంగా మీరు చెప్పడానికి ఉండాలి. అంట అనేది అనుకోండి. ఇప్పుడు ఏమంటారంటే, అప్పుడు ఏమన్నారంటే అనేది తప్పు. ఒకరి ద్వారా నీకు చెప్పింది ఎక్కడో జరిగింది, ఎవరు వెళ్ళలేదు, ఎవరు చూడలేదు, కానీ నీకు చెప్పారు కాబట్టి ఆయన చెప్పాడు నువ్వు చెబుతున్నావు. కానీ భక్తి జీవితంలో ప్రతి మనిషి తనంతట తాను దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి? నమ్మకంతో పాటు ఆస్వాదించిన జీవితముగా ఉండాలి. ఎస్, నేను అనుభవించాను, నేను ప్రార్థన చేసుకుంటే ఆయన నాకు ఇచ్చాడు, నేను ప్రార్థన చేసుకుంటే ఆయన నన్ను బలపరిచాడు, నేను ప్రార్థన చేశాను, దేవుడు అద్భుతం చేశాడు. ఇది నిజం, ఇది సత్యం. ఆమెడు కూడా అక్కడే. కారణం ఎందుకు ప్రార్థన చేస్తుందంటే, ఆనాటి దినాలలో గ్రామ చావిడి లేకపోతే సునగోగు లేదు ఒక సమాజ మందిరం అని ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని అక్కడ కొందరుగా అనేకులుగా కూర్చున్నప్పుడు యెషయా గ్రంథములో యేసయ్యను గురించిన మాటలు చెప్పినప్పుడు విని లోకమంతా ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తుంది. చెప్పారు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుంటే. అప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఆ గొప్ప రక్షణ భాగ్యం, ఆ మెస్సయ్య రాక అనేది కేవలం ఇదిగో ఈ కన్యకైన మరియమ్మ గారికి వచ్చినప్పుడు ఆమె అంగీకరించి ఆమె నిలబడింది. ఆమె దేవుని కొరకు ఏదైనా సరే, నీ మాట, నేను ప్రభు దాసురాలను, దేవుని పని చేయడానికి పిలువబడితే తప్పక నేను ఆ పనిని చేసి చూపిస్తానని తను తాను దేవునికి అప్పగించుకుంది. ఆ సమర్పణే ఇప్పుడు ఆయన పసిబాలుడుగా ఆమె పొత్తెళ్లలో అంతే. ఇప్పుడు పరలోక మహిమంతా ఎక్కడికి వచ్చింది? బంగారము మట్టిలో ఉంటే కొంతకాలానికి ఆ మట్టి ఏమవుతుంది? బంగారం లాగా మెరుస్తుందంట. మరి రక్తమాంసములు కలిగిన శరీరము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. రక్తమాంసములు కలిగిన మనుషులు దేవుళ్ళు దేవతలు అనబడరు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు మరియమ్మ గారి విషయం ఏమైంది? దేవుడికి తెలీదా? దేవునికి తెలుసు. ఆయన ఆ గర్భమున జన్మించినప్పుడు ఆటోమేటిక్గా పుట్టిన బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు గౌరవిస్తారు. ఒక ఉదాహరణ, నాకు తెలిసి ఒక కలెక్టర్ గారు ఉన్నారు, బహుపేదరికంలో వాళ్ళ నాయన చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళ నాన్న ఫుల్ డ్రింక్ తాగి మురుకాల పక్కన పడిపోతుంది. ఎవరైనా తీసుకొస్తే ఇంటి దగ్గర పెట్టారు. అలాంటి స్థితిలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకుని పెద్దవాడై ముందు వార్డెన్గా, ఆ తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారిని అలా కుర్చీలేసి కూర్చోబెడితే తన దగ్గరికి వచ్చే ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న మంత్రులైనా సరే ఎవరైనా సరే ఏమంటాడు? మా అమ్మ నాన్నగారు అంటే ఈయనకి నమస్కారం ఇచ్చేది. అదే అక్కడ ఉంటే ఆ పాత స్వభావం ఉంటే
అలాగనే యేసేపు మరియలు లేఖన ప్రకారము వారు ఒకరు రాజవంశీయులు, ఒకరు యాజక వంశం. రాజులైన యాజక సమూహము క్రీస్తులో మన కొరకు ఏర్పాటు చేయబడాలని, అంటే దేవుని కొరకు ఏర్పరచబడిన ప్రజలుగా, నిబంధన ప్రజలుగా మీరు ఉండాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మరియమ్మ గారు స్థితి ఎలా మారిపోయిందంటే, మన భూమి మీద ప్రతి ఒక్కరూ ఆమె సెంట్ మేరీ, పరిశుద్ధురాలైన, చెప్పండమ్మా, కన్యక. కానీ దేవుని బిడ్డలారు మీరు గమనించాలి, సెంట్ అంటే పరిశుద్ధత. పరిశుద్ధురాలైన కన్య మరియమ్మగా ఆమె పిలువబడింది, ప్రాచుర్యం చెందింది, పూజింపబడుతుంది. ఇప్పుడు చాలా స్థలాలలో వారు రకరకాలుగా చేస్తున్నారు. నేను మరియమ్మ గారిని కొద్దిసేపు మనము పక్కన. ఇప్పుడు మన చాప్టర్ ఏంటంటే, దేవుడు అంటే దొడ్డ దేవుడు, పెద్ద దేవుడు నా పాదము భూమి మీద పెడితే అది నా పాదపీఠమే అన్నాడు. అంటే అంత శక్తి సంపన్నుడైన దేవుడు మారి చిన్న పసిబాలుడుగా ఒక కన్యక గర్భమున జన్మించి సాధారణమైన పశువుల పాకలో ఆయన పుట్టడం వెనక మర్మం ఏంటంటే, ఆ పశువుల పాక స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, లోకమంతటికి చెప్తున్న మాట, లోకము కంపుకొట్టే కుళ్ళు పాపము చేత, అసహ్యత, రుగ్మతతో ఉన్నప్పుడు యేసయ్య జన్మించిన ఆ క్షణాన పరలోక దూత సైన్య సమూహము అక్కడున్న మలినమును, లేకపోతే అక్కడున్న పాపము లేక కంపంతటిని పరిశుద్ధపరిచి దేవుని మహిమ ప్రకాశించినట్లు ఎందరూ తను అంగీకరించడం వారందరి హృదయాలు కూడా దేవుని ఆత్మతో జ్ఞానముతో నింపబడే వారిగా ఉండాలని, ప్రతి మనిషిని తన చిత్త వృత్తి చొప్పున నడిపించాలని, వారి యొక్క స్థితిగతులను మార్చడానికి యేసు ప్రభులు వారి లోకంలోనికి వచ్చారు. రావడం వెనక మర్మం అది. కనుకనే వర్తమానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, పరలోకం నుండి గాబ్రియేలు దూత ఆయన లేఖనాలన్నీ ఆమెకు, కానీ యేసేపుకైతే ఎక్కువ చెప్పాడు. మరియమ్మ గారికి ఆయన ఏమనుకుంటున్నాడో అది చెప్పాడు. దేవుడు ఏమనుకుంటున్నాడు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మనం ప్రార్థన అంటాం, ప్రభా నీ చిత్తమైతే అని ప్రార్థన చేస్తాం. నిజమే, దేవుని చిత్తం లేనిది ఏది మన పక్షంగా జరగదు. అదంతా సత్యమో. నువ్వు కూడా ప్రార్థన చేసేటప్పుడు, దేవా నాకు నీవు సహాయము చేయాలి, మీ ప్రణాళిక నా పట్ల నెరవేరాలి, నా బిడ్డల పట్ల నెరవేరాలని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసేవారు ఉంటారో, ఆ ప్రణాళిక నెరవేర్చడానికి అక్కడే ఉంటే బాగోదని ఆయన తన ఇంటిని, తన మహిమను లోకంలోనికి తెచ్చి తను అంగీకరించిన వారందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చి ఆయన మహిమను భూమి మీద ప్రతి మనిషికి పంచి, ఇప్పుడు ఆయన సొగసైనను స్వరూపమైన లేని వానిగా శిలువ సింహాసనం మీద కూర్చోండి, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా మారాడు. నువ్వు సిలువను చూడు, సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడు. ఆయన నీకిచ్చే రక్షణ నిర్లక్ష్యపరచకుండా నీకు తెలిసిన సత్యము విని వారందరికీ వినిపించి దేవుని రాజ్య స్థాపనకు మీరు ప్రయాసపడండి. మీరు ఆశీర్వదించబడాలి, మీరు దీవించబడాలి. అట్టి కృప మీకు ప్రభు అనుగ్రహించాలని జ్ఞాపకం చేస్తే మాటలు ముగిస్తున్నా. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయములకు మీ తలంపులకును సదా కావలి ఉండి కాపాడును గాక. కాను